హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మొబైల్‌లో పర్మనెంట్‌గా జీమెయిల్ అకౌంట్‌ని ఏ విధంగా డిలీట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మొబైల్‌లో జీమెయిల్‌ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో లోగో కనిపిస్తుంది కదా! ఆ లోగోని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ జీమెయిల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ జీమెయిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత అది మన ఛానల్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ కిందన ఆప్షన్స్ ఉన్నాయి కదా! వాటిలో డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత కిందకి అలాగా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. స్క్రోల్ చేస్తూ వెళ్ళగా కిందన అక్కడ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత మన అకౌంట్‌ని వెరిఫై చేసుకోమంటుంది. సో, థంబ్ ఇవ్వాల్సి వస్తుంది. లేదా పాస్వర్డ్ ఇచ్చినా పర్వాలేదు. అది ప్రెస్ చేయగానే తర్వాత మన జీమెయిల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న సర్వీసెస్ అన్నీ చూపిస్తాయి. ఇవన్నీ డిలీట్ అవుతాయని చెప్తుంది. సో, మనకి ఓకే కాబట్టి నెక్స్ట్ ఆ కిందున్న 2 బాక్సెస్‌ని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం అని చెప్పి, మనకి ఓకే అని చెప్పి టిక్ చేసి త తర్వాత డిలీట్ అకౌంట్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే మన జీమెయిల్ అకౌంట్ కంప్లీట్‌గా డిలీట్ అయిపోతుంది. మన వేరే అకౌంట్‌కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ ఇంత సింపుల్‌గా మనం జీమెయిల్ అకౌంట్‌ని డిలీట్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేమైనా టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్‌లో తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.